ఎన్టీఆర్ అజ్ఞాతవాసం చేయబోతున్నారా? ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇప్పటికే స్లిమ్ లుక్ లోకి మారిపోయిన తారక్ మరికొన్ని రోజుల పాటు కెమెరాలకు దూరంగా ఉండబోతున్నారా? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వేదిక మీద తారక్ చేసిన కమెంట్స్ వెనుక అసలు పరమార్థమేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మళ్ళీ ఎప్పుడు కనబడతానో తెలియదు, ఒకసారి మాట్లాడనివ్వండి తనివి తీరా అంటూ ఎన్టీఆర్ స్పీచ్ మొదలు పెట్టడంతో అభిమానులు షాక్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ 2 ఈవెంట్స్లో సందడి చేసిన ఎన్టీఆర్ సడన్ గా ఇలాంటి కామెంట్ చేయడంతో ఇక మీద కెమెరాలకు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండబోతున్నారా అన్న చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇప్పటికే స్లిమ్ లుక్ లో మారిపోయారు జూనియర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే కీ సీన్స్ కోసం ఈ లుక్ ను ప్లాన్ చేశారు. అయితే వెయిట్ తగ్గినా ఇదే ఫైనల్ లుక్ కాదని, హెయిర్ స్టైల్ ని కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అన్నది లేటెస్ట్ అప్డేట్. ఆ లుక్ ను సిల్వర్ స్క్రీన్ మీదే చూసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే కొద్ది రోజులు అజ్ఞాతవాసంలో ఉండబోతున్నారు జూనియర్. ఏప్రిల్ 22 నుంచి తారక్ షూట్ లో జాయిన్ అవుతారు. ఫస్ట్ షెడ్యూల్లోనే ఈ సీన్స్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేస్తారు. అప్పుడే వార్ 2 ప్రమోషన్ లో పాల్గొనేలా పక్కాగా డేట్స్ ప్లాన్ చేశారు జూనియర్. వార్ 2 వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ నెల 22లోగా లాస్ట్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసి తర్వాత పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా మీద ఫోకస్ చేసేలా డేట్స్ ప్లాన్ చేశారు ఎన్టీఆర్. తారక్ కోసం తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్.